ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ ఏర్పాట్లలో గందరగోళం ఏర్పడింది. 70 ఏళ్లలో తొలిసారి విగ్రహ తయారీకి అవాంతరాలు ఎదురయ్యాయి. ఉత్సవ కమిటీ సభ్యులు 2 వర్గాలుగా విడిపోయారు. దీంతో విగ్రహ పనులు నిలిచిపోయాయి. సింగారి సుదర్శన్ కుటుంబ సభ్యులకు కాకుండా తమకు కమిటీ బాధ్యతలు ఇవ్వాలంటూ కొందరు కొత్త కమిటీని తెరపైకి తెచ్చారు. దీంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం కమిటీని కొనసాగిస్తూ అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఇందులో ఎవరైతే అనౌన్స్ చేయబోతున్నారో వాళ్ళు వేరే గుళ్ళలకు చైర్మన్లుగా ఇదిగా ఉన్నారు. సో అక్కడ వాళ్ళు డెవలప్ చేయకుండా ఉన్నారు. వాళ్ళ గుళ్ళని మీరు శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఏరియాలో మాత్రం సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామంటున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు రాజ్ కుమార్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ముందు 100 రోజుల నుంచి కూడా ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలి. కానీ ఈసారి 60 రోజుల సమయం ఉండడం, కొత్తగా కమిటీలు ఏర్పాటు చేయాలంటూ కూడా కొంతమంది వ్యక్తులు తెర మీదికి రావడంతో విగ్రహ ఏర్పాటు కొంత ఆలస్యం అవుతుంది. అందుకు సంబంధించి ఎందుకు కొత్త కమిటీలు తెర మీదకి వచ్చాయి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడదాం. చెప్పండి రాజ్కుమార్ గారు, గత కొన్నేళ్లుగా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లో బడా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మీరే చేస్తారు. కానీ ఈసారి ఎందుకు కొత్త కమిటీ తెర మీదకి వచ్చాయి, ఏం జరుగుతుంది ఏంటి? గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అని వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా దానిపైన చేస్తామంటే మేము వద్దు దీనిపైనే చేస్తామని చెప్పామన్నమాట. సో పాత కమిటీ అదేవిధంగా పెట్టి ఇప్పుడు ఒక అడక్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అడక్ కమిటీ ఏంటంటే ఒక 21 మంది కావచ్చు, మరి 51 మంది కమిటీ చేసి వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాలు జరగనీకే ఉంటుంది. ఇంతకుముందు మాత్రము మేము ఏ విధంగా చేస్తూ ఉన్నాం, మీరు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము ఉత్సవాలు అనేది జరుపుతూనే ఉంటాం అనమాట. ఈ కమిటీ అనేది 10 రోజుల ఉత్సవాల కోసం అనేది ఏర్పాటు చేస్తాము. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా జరిపామో ఆ ఉత్సవాలు ఘనంగా వాళ్ళందరి కోఆర్డినేషన్తో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాము. చవితి ఉత్సవాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఖైరతాబాద్లో జరిగే ఈ బడా విగ్రహం కావచ్చు, పూజల సంబంధించి కూడా సింగారి కుటుంబ సభ్యుల చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్నేళ్లుగా వీరే ఇక్కడ ఒక అడుగు విగ్రహం దగ్గర నుంచి కూడా ప్రతి ఏడాది పెంచుకుంటూ వస్తున్నారు. కానీ ఎందుకు ఈసారి ఈ వివాదం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఎందుకు పక్క తప్పించే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి? చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మొన్న పూజ అయినప్పుడు మా నాన్నగారి ఫోటో అయినా 70 సంవత్సరాలు చేసిన మా నాన్నగారు, మా పెద్దనాన్నగారి ఫోటోలు కూడా పెట్టనీయలేదు. మాకు అదే బాధ అనమాట. ఎందుకంటే 69 సంవత్సరాలు చేసుకున్న చరిత్ర చేసినటువంటి వాళ్ళ పేరు పెట్టడం కూడా తీయడం మాత్రం అన్యాయం అండి. ఆ ఉద్దేశంతో మేము ఖచ్చితంగా ఇదే విధంగా కంటిన్యూ అవుతాం అనేది మాకు ఒక గట్టిగా నిర్ణయించాం. ఎందుకంటే వాళ్ళ దానిలో 15-20 మంది ఉండొచ్చు. ఖైరతాబాద్ మొత్తం ఎంటర్ ఖైరతాబాద్, హైదరాబాద్ కూడా మాకు 100 మంది మీ ఎంబడి ఉంటామని మాకు అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలామంది డైలీ 100 మంది ఫోన్ చేస్తారు, వచ్చి వెళ్తున్నారు. ఇంతకుముందు ఏ ఉత్సవాలు మేము ఎందుకు మేము ఏం మాట్లాడుతున్నాయంటే ఇది ఒక ప్రపంచంలో పేరుగాంచిన గణేశుడు అండి. దీన్ని మనం ఎంత గౌరవంగా కాపాడుకుంటూ ఉండాలో ఆ విధంగా ఉద్దేశంతోనే మేము సైలెంట్ ఉంటున్నాం అనమాట. సో ఇదేందా ఉత్సవాలు ఇంతకుముందు ఏ విధంగా ఉండే అదేవిధంగా అందరినీ సపోర్ట్ తీసుకొని కోఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ చేస్తాము. వాళ్ళకు కూడా వాళ్ళ గౌరవం కూడా ఇంతకుముందు తగ్గించకుండా, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళే పెద్దలు మాకండి, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవం తగ్గించకుండా వాళ్ళని కూడా కోఆపరేషన్ చేసి తీసుకెళ్తాం. దేవుడి పేరు మీద జరిగే ఏ కార్యక్రమానికి సంబంధించి కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం చేయడం వస్తుంది. కానీ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి కూడా ఈసారి రాజకీయ రంగు పులుముకుంది. ఇందులో స్థానికంగా కొంత రాజకీయంగా దీన్ని చేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిజం ఎంత? చూడండి, ఇప్పుడు రాజకీయం అనే బేస్ కాను, కానీ అందరూ కొంతమంది ఒక పరిస్థితిలో కొంతమంది పెద్ద మనుషులు మేము పార్టిసిపేట్ చేస్తామన్నాము. నాగేందర్ గారు కూడా చెప్పారన్నమాట, అందరూ అడక్ కమిటీ చేయండి అది అన్నారు. వారి మాటను స్వాగతిస్తూ అడక్ కమిటీ చేయండి, 11 రోజులు ఉత్సవాలు అయితే అది సానియండి. దాని తర్వాత ఈ సంవత్సరం పోయిన తర్వాత ఇంకా ఒక కఠినమైన నిర్ణయం అనేది, ఎందుకంటే ఇది ప్రపంచంలో అందరూ నచ్చే వినాయకుడు అండి. కాబట్టి దీన్ని మేము ఇంతకుముందు కూడా అదే చెప్పాను, అందరితో పాటు ఒక 100 ఏళ్ళైనా కానీ మేము ముందుండి ఇదే విధంగా, ఎందుకంటే దీని గురించి ఏ విధంగా రెడీ చేయాలనేది మాకు చిన్నప్పటి నుంచి మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే గల్లీ వినాయకుడు కాదు ఇట్లా తీసుకెళ్ళండి, దీన్ని తీసుకెళ్లాలంటూ కూడా చాలా పకడ్బందీగా అన్నీ ఏర్పాటు చేయాలన్నమాట. అవన్నీ మాకు ఒక అవగాహన ఉన్నది. సో ఈ విధంగా ఇంతకుముందు ఏ విధంగా చేశాము అదే విధంగా మేము జరుపుతాము. ఈ పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం గౌరవం తగ్గకుండా ఇంతకుముందు ఏ విధంగా కమిటీ ఉండే అదే విధంగా కమిటీ వాళ్ళు కూడా అంతకుముందు దాంట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళు దాంట్లో ఉంటారు, అదే విధంగా కంటిన్యూ చేస్తాం. ఈసారి 70 ఏళ్ల సందర్భంగా 70 అడుగుల భారీ విగ్రహాన్ని సిద్ధం చేయబోతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా తక్కువ సమయం ఉంది. గత ఏడాది 100 రోజులు టార్గెట్గా పెట్టుకొని విగ్రహాన్ని తయారు చేసి ఇందులో ఈసారి 60 రోజులు మాత్రమే ఉంది. ఇంకా ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లో బడా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, భక్తులకి ఆ దేవుణ్ణి దర్శించే విధంగా
ప్రయత్నం చేస్తుంటే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమనికి కొత్త కమిటీలతో చిక్కుపెట్టి గందరగోళం చేసి కొంత టైంను కూడా ప్రొలాంగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్ని అవాంతరాలు ఇబ్బందులు ఏర్పడ్డా కానీ ఖైరతాబాద్ తమ సంబంధించిన బ్రాండింగ్ కావచ్చు, ప్రజలకి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేసి ఈసారి గత ఏడుతో పోల్చుకుంటే చాలా భిన్నంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా తాము అన్ని కార్యక్రమాలు నిర్వేగంగా చేస్తామంటూ కమిటీ సభ్యులు చెప్తారు. కనీసం డి రాజుతో కలిసి కిరణ్ టీవీ ఖైరతాబాద్.